ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ శ్లోకం విశ్వరూప సందర్శన యోగం నుండి గ్రహించబడింది. అర్జునునికి శ్రీకృష్ణుడు తన దివ్యమైన విశ్వరూపాన్ని చూపిస్తున్న సందర్భంలో సంజయుడు ఆ అద్భుతమైన దృశ్యాన్ని గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి వర్ణిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆకాశంలో ఒకేసారి 1000 సూర్యులు ఉదయించి ప్రకాశిస్తే అప్పుడు ఏర్పడే కాంతిపుంజం బహుశా ఆ మహాత్ముడైన శ్రీకృష్ణుని విశ్వరూప తేజస్సుతో సమానంగా ఉండవచ్చు. ఇక్కడ బహుశా అని చెప్పడంలో ఒక ముఖ్యమైన అంతరార్థముంది. 1000 సూర్యుల కాంతి కూడా ఆ దివ్య తేజస్సు ముందు ఒక పోలిక మాత్రమేనని, నిజానికి భగవంతుని తేజస్సు వర్ణనాతీతమని, ఊహకు అందనిదని సంజయుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని శక్తి, వైభవం అనంతమైనవి. మానవ మేధస్సు, మాటలు దానిని పూర్తిగా వర్ణించలేవు. ఈ అద్భుతమైన పోలిక మనకు ఆ దివ్య శక్తి యొక్క గొప్పతనాన్ని కొద్దిగా అయినా రుచి చూపిస్తుంది. ఈ విశ్వంలోని సకల శక్తులు, కాంతులు ఆ పరమాత్మలో ఒక చిన్న భాగం మాత్రమేనని తెలుసుకున్నప్పుడు మనలో అహంకారం నశించి వినయం, భక్తిభావం కలుగుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్నిసార్లు మనకు చాలా పెద్దవిగా, అధిగమించలేనివిగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ విశ్వాన్ని సృష్టించి 1000 సూర్యుల కంటే ప్రకాశవంతమైన ఆ భగవంతుని శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ అనంతమైన శక్తి ముందు మన సమస్యలు చాలా చిన్నవని అర్థమవుతుంది. ఇది మనకు ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.